ఇగో పాంప్లెట్ తీసుకొచ్చాను, నా కోసం ఎగిరి పెట్టు. ఏ పాంప్లెట్స్ నీ గురించి నేనైతే ఎగిరి పెడతాను. ఇగో శుభ్రంగా క్లీన్ చేసాను, తొందరగా వంట చేసే. ఏ శుభ్రంగా కటింగ్ చేసింది పాంప్లెట్స్. సరే నేను దొరబడేస్తాను, నువ్వు వెళ్ళి పని చేసుకో. భార్య గురించి ఆ మాత్రం చేయలేమా? ఏమడిగింది? చందువా ఎగిరి పెట్టమంది. శుభ్రంగా తనకి ఎగిరి పెట్టేసి ఇచ్చేస్తాను. ఎంత గ్రేవీ పెట్టుకున్నా లైట్కి మాత్రం గోరుపులుపు కంపల్సరీ వేసుకోవాలి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. కారం కలిపిన ముక్కలు వేసుకున్నాం. చూడండి ఎలా ఉన్నాయి. మామిడికాయ ముక్కలు లేదా ఏదో మెసేజ్ చేయండి, మామిడికాయ ముక్కలు ఉన్నాయా లేదని. అయితే వేసుకున్నాం. ఇందులో మిగతా చేపలు అనుకో కలిపితే ముక్కలు అయిపోతుంది. ఈ చేపలకి కలపాలి అవసరం లేదు, ఎందుకంటే చందు గట్టి చేప కాబట్టి ఎలా కలిపినా పర్లేదు. మరీ దగ్గర అయిపోయిన తర్వాత కలపకూడదు. పాంప్లెట్ గ్రేవీ అయితే అయిపోయింది. లైట్గా లాస్ట్లో కొత్తిమీర వేసేద్దాం. గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడెప్పుడు తిందాం. గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇక గ్రేవీ వేసుకోవద్దు. చందువా మజాకా. చందువా అందుకే ఎంత రేట్ అయినా కొంటారు, అంత టేస్ట్ బాగుంటుంది చందువా. మనం ఉండం కాబట్టి అందుకే ముందు మనమే తిని చూడాలి ఎలా ఉందో. సూపర్. తీసుకొని ఉంటే ఉంటుందిరా. ఏదైనా చందువే. ఏ చందువా గ్రేవీ రెడీ అయిపోయిందిరా. దానికి ముద్దలో కలిపేసి పెడదాం, ఎలా ఉంటుందో చెప్తుంది. వస్తావా? తినేసి ఎలా ఉందో చెప్పాలి. ఎలా ఉంది? సూపరా? వెళ్ళి ఇంక నేను ఆగించేస్తాను.